ఊరి గుడిసెల మాకు స్థలము దేవుడిచ్చిండు. మాకు దేవుడిచ్చిన స్థలం ఇది దేవుడిచ్చిన రాజ్య సువార్త చేయంగా ప్రార్థన చేయంగా ఉపవాసం ప్రార్థనగా ఉండంగా దేవునికి మొరబెట్టంగా సువార్త చేయంగా నాకు దేవుడు సాయం చేశాడు, ఇల్లు సాయం చేశాడు. ఊరే గుడిసె ఉండే, ఫస్ట్ ఏమి లేని ఆధారం ఉండే ఊరు గుడిసె. నాకు ఇల్లు సాయం చేశాడు, నాకు దేవుడు ఇల్లు కట్టించాడు. ఆయన బండ మీద నాకు ఇల్లు కట్టించాడు. ఈ వాక్యం చదువుతున్నాను. హల్లెలూయా, స్తోత్రం, దేవానికి స్తోత్రం. దేవ గొప్ప దేవుడు నాయన. బండ మీద నాకు ఇల్లు కట్టించిన దేవుడు ఆయన యేసుక్రీస్తు తండ్రి. బండ మీద నాకు ఇల్లు కట్టిస్తున్నాడు నా తండ్రి, గొప్ప దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. 127 అధ్యాయంలో ఇక్కడ తండ్రి యెహోవా మాట్లాడుతున్నాడు. స్తోత్రం. యెహోవా ఇల్లు కట్టించిన వాడని ఎడల, హల్లెలూయా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆయన ఒక పట్టణంలో ఇల్లు కట్టించి కావలివాడు ఉంచాడంట. హల్లెలూయా. మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఇల్లు కట్టించేవాడు నేనే. హల్లెలూయా. యెహోవా తండ్రి ఇల్లు కట్టించిన వాడని నేనే. పట్టణంలో నేను ఇల్లు కట్టించి కావలి ఉంచేవాడని నేనే అని తండ్రి మాట్లాడుతున్నాడు. గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి. ఎంతో బాధలకెళ్ళి, కష్టాలకెళ్ళి, ఇబ్బందులకెళ్ళి మాకు కాపాడిన దేవుడు. ఆ దేవుడు కాపాడుతూనే మేము ఇలాగ నడుస్తున్నాం. దేవుని సువార్త, రాజ్య సువార్త అంటే గొప్పది. ఆయన రాజ్య సువార్త గొప్పది. హల్లెలూయా. ఇలా మట్టల ఆదివారం రోజున నేను ఇక్కడ నా తండ్రి నాకు బండ మీద ఇల్లు కట్టించిండు. ఆ ఇంటి మీద కూర్చొని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా. ఇలాగా ఇల్లు లేనోళ్ళకు ఇల్లు సాయం చేయి తండ్రి, నీకు స్తోత్రం. పూర్తి లేనోళ్ళు పేదలకు ఇల్లు సాయం చేసే నా దేవుని మీరు నమ్ముకోండి. నాలాగా నీకు ఇల్లు సాయం చేస్తాడు దేవుడు. గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నీ దయా ఉంచు, నీ ప్రేముంచు నాయన. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సాయం చేయి దేవా, నీకు స్తోత్రం. నీవు గొప్ప దేవుడు. ఏ బిడ్డలు యేసుక్రీస్తు నామమున ఎవరు నడుస్తారో వాళ్ళకి ఇల్లు సాయం చేయి. వాళ్ళను మంచి మందిరానికి నడిపించు ప్రభా. ఎవరు నమ్ముకుంటలేరో అటువంటి బిడ్డలను నాయన యేసయ్య నేను నమ్ముకున్న భాగ్యంలో నువ్వు నడిపించు. చక్కని వాక్యం నేర్పించు, వచనాలు నేర్పించు. ఇల్లు లేని బిడ్డలకు ఇల్లు సాయం చేయమని నజరైన యేసుక్రీస్తు సర్వశక్తి నామమున నేను వేడుకుంటున్నాను. పరలోకున్న పరమ తండ్రి, నాకు యేసుక్రీస్తు ప్రభు నాకు ఇల్లు సాయం చేసినందుకు ధన్యవాదాలు. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. నా ప్రార్థన